డిసెంబర్ 9వ తారీఖు నాడు అంటే సోనియా గాంధీ మేడం పుట్టినరోజు నాడు ఒక్క రోజు అంటే ఒకటే రోజు అసెంబ్లీ పెట్టి 16వ తారీఖు వాయిదా వేసిండ్రు. అంటే ఇయాల్టికి ఇక ఇయ్యాలనన్న పురాగా నడిచిందా తెలంగాణ అసెంబ్లీ అంటే గది లేదు. ఇక మరి అసెంబ్లీలో ఇయ్యాలు ఏమైందో ఎవరెవరు ఏం మాట్లాడినరో కొసకేమైందో ఈ ముచ్చట చూసి పురా కరుసుకొని రాపోండి. లగచర్ల రైతులకు బేడీలేసుడేంది జైల్లో పెట్టుడైంది అని ప్లకార్డులు పట్టుకొని అసెంబ్లీకి వచ్చిండ్రు కారు పాటోళ్ళు. ఇయ్యాల సర్పంచ్ల పెండింగ్ బిల్లుల మీద పెద్ద పంచాదే అయింది. ముందుగాల పెండింగ్ బిల్లుల గురించి అడిగితే సర్పంచ్లను అరెస్ట్ చేసిండ్రు అని గరమైండు హరీష్ రావు సారు. రాష్ట్రంలో మీరు చూస్తే అధ్యక్ష బడా కాంట్రాక్టర్లకు మాత్రం బిల్లులు వస్తున్నాయి. చిన్న కాంట్రాక్టర్లకు ఇప్పుడు ఒక సంవత్సర కాలం నుంచి 691 కోట్ల రూపాయలు ఇవ్వకుండా సర్పంచులను ఎంపీటీసీలను ఈ కాంగ్రెస్ ప్రభుత్వం గోసపుచ్చుకుంటా ఉంది అధ్యక్ష. చివరికి ఆ సర్పంచులు ఎంపీటీసీలు గవర్నర్ గారిని కలిసి మొరబెట్టుకున్నారు, మంత్రుల్ని కలిసి మొరబెట్టుకున్నారు. చలో అసెంబ్లీ కార్యక్రమానికి వస్తే వాళ్ళను అరెస్ట్ చేసి గదేదో మీ సర్కారు ఉన్నప్పుడు సంతకం పెడితే అయిపోవు కదా, మీరే బకాయిలు పెట్టి పోయినరు అని కారెడ్డమాడింది మంత్రి సీతక్క. ఇప్పుడు ఆర్థిక శాఖ మంత్రి గారు ఆ రోజు హరీష్ రావు గారే ఉన్నారు. వారు ఇంత బాధపడుతున్నారు. మీ చేతిలో ఉండి ఇట్లా ఒక సంతకం పెట్టించుంటే ఆ రోజు అన్నీ క్లియర్ అయ్యేటి. మేము వచ్చినాక సర్పంచ్లు లేరు, సర్పంచ్ల బిల్లులు మా దగ్గర పెండింగ్ లేవు, మేము చెల్లించమనలేదు, చెల్లిస్తాము. మీరు ఇచ్చిపోయినటువంటి వారసత్వం పెండింగ్ బిల్లులు అప్పులు ఆర్థిక వ్యవస్థ బాగలేదు కాబట్టి సర్దుబాటు చేస్తున్నాం, కొద్దిగా టైం అడుగుతున్నాం, కానీ మేము చెల్లించలేదు అని అనలేదు. మీరు ఒక్క సంతకం పెట్టి ఉంటే 600 కోట్లు ఆ రోజే రిలీజ్ అయ్యేది. కానీ మరి బీఆర్ఎస్ అంటే బకాయిల రాష్ట్ర సమితి లాగా మాకు ఇచ్చిపోయినరు. అదే వారసత్వంతో మరి మేము చెల్లించలేని పరిస్థితి ఉంది. కానీ తప్పకుండా సర్పంచులు అందరి సంబంధించినటువంటి సర్పంచులు ఉన్నారు, వాళ్ళ బాధ మాకు తెలుసు. నేను సంతకం పెట్టిన పల్లె ప్రగతికి మేమిచ్చినట్టే మీరు కూడా నిధులిస్తే ఇప్పుడు ఈ పరిస్థితి ఉండకపోతుండే అని సీతక్కకు కౌంటర్ వేసిండు హరీష్ రావు సారు. ఇకపోతే మా సీతక్క గారు ఒక మాట అన్నారు, నా పేరు తీసుకొని, మీరు అప్పుడే డబ్బులు ఇచ్చుంటే బాగుండేదని. ఎస్, నేను ఇచ్చాను. మా గౌరవ కేసీఆర్ గారి ఆదేశాల మేరకు పల్లె ప్రగతి కింద ప్రతి నెల 275 కోట్ల రూపాయలు మేము గ్రామ పంచాయతీలకు ఇచ్చాం. ఒకవేళ మీరు ఆ పద్ధతిని కొనసాగించుంటే నెల 275 కోట్లు ఇచ్చుంటే ఇవాళ ఈ బకాయిలు ఉండేటియే కాదు అనేటువంటి విషయాన్ని మనం చేస్తా ఉన్నా. ఏడాది కూడా చేస్తామనేటువంటి మరి బాధ్యతారహితమైన సమాధానం మంత్రి గారి నుంచి వచ్చినందుకు ఈ సభ నుంచి మా తీవ్ర నిరసన తెలియజేస్తూ వాకౌట్ చేస్తున్నాం. ఇక లగచర్ల రైతుల అరెస్టు మీద చర్చ పెట్టాలని కార్పాటోళ్ల తీర్మానాన్ని తిరస్కరించిండు స్పీకర్ సారు. వాయిదా ప్రతిపాదన శ్రీ తన్నీరు హరీష్ రావు గారు మరియు ఇతరులు వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గం లగచర్ల ఫార్మా పేరిట భూసేకరణను ప్రతిఘటించిన గిరిజన రైతులను నిర్బంధించడం గురించి చర్చించాలని కోరుతూ ఇచ్చిన వాయిదా ప్రతిపాదనను తిరస్కరించడం. అగ్గో గిదెక్కడి కథ, ఎందుకు చర్చ పెట్టరు అని నినాదాలు వేసుకుంటా ప్లకార్డులు పట్టుకున్నారు కార్పాటోళ్ళు. ప్లకార్డులు పట్టుకొని వచ్చి నినాదాలు చేసుడు తప్పు, గదేం సంస్కారం అని కార్పాటోళ్ళ మీదకి గరమైండు చిన్న ముఖ్యమంత్రి బట్టి సారు, మంత్రి శ్రీధర్ బాబు సారు. సభ మర్యాదని తీస్తూ ఇదేదో నడి రోడ్లో స్లోగన్స్ ఇచ్చినట్టుగా సభలో నిలబడి అట్లా మాట్లాడటం కరెక్ట్ కాదు అధ్యక్ష. వాళ్ళంతా గౌరవ సభ్యులు, సీనియర్ సభ్యులు ఉన్నారు. ఇది సరి అయిన సాంప్రదాయం కాదు. దయచేసి మీరు తీసుకొచ్చిన పాంప్లెట్స్ కానీ లీఫ్లెట్స్ చేతుల్లో పట్టుకున్న ప్లకార్డులు తీసుకురాపోండ్రి అని మార్షల్స్ కు చెప్పిండు స్పీకర్ సారు. అయినా కూడా కార్పాటోళ్ళు వినకపోయే వరకు సభను రేపటికి వాయిదా వేసిండిగా. మార్షల్స్ ఎక్కడున్నారో, మార్షల్స్ ఎవరున్నా కూడా సభ్యుల దగ్గరికి వెళ్ళి ప్లే కార్డు తీసుకొని రండి. సభ మర్యాదలను కాపాడవలసిన సభ్యులు ఈ విధంగా సభ గౌరవాన్ని దెబ్బతీసే విధంగా చేస్తున్నారు. మీరు ప్లే కార్డ్స్ ఇవ్వండి. ది హౌస్ ఈజ్ అర్జెంట్ టు మీట్ అగైన్ అట్ 10 AM 17th December 2024 ట్యూస్డే. సభలో మాట్లాడనీయకపోయే వరకు లగచర్ల ముచ్చట మీద మైకుల ముంగడికొచ్చి మాట్లాడినరు కారుపాటోళ్ళు. ఒక రైతు గుండెపోటు వస్తే స్వయంగా ప్రభుత్వ ఆసుపత్రి హైదరాబాద్కు తీసుకువెళ్ళండి అని చెప్పి, ఇంకా మంచి వైద్యం అవసరం ఉంది అని చెప్పి రికమెండ్ చేస్తే ఏకంగా బేడీలే వేసి తీసుకొని వస్తున్న సందర్భం. తను గుండె నొప్పితోని నడవడమే కష్టమైన పేషెంట్కు బేడీలు వేసిన ప్రభుత్వం. అది చర్చ చేయాలని చెప్పి మేము ఇవాళ శాసనసభలో
వాయిదా తీర్మానం అడిగితే ప్రభుత్వం పారిపోయింది. లగచర్ల విషయం మీద ఎట్టి పరిస్థితులలో కూడా మా పోరాటం కొనసాగుతుంది. లగచర్ల రైతుల అరెస్టుల ముచ్చట మీద రేపటికెంచి తెలంగాణలో నిరసన కార్యం ముంగటేసుకున్నది కారు పార్టీ. ఇక చూడాలే మరి ఇప్పుడు ఎంత లొల్లైతదో, సర్కార్ ఏమంటదో, అసెంబ్లీలో రేపెట్లుంటదో.